ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఐగుప్తు నుండి విడుదల పొందారు గాని ఇప్పుడు ఆకలితో బాధపడుతున్నారు. దుకాణాలు లేవు, పొలాలు లేవు, ఆహారమే లేదు. చుట్టూ చిక్కటి ఇసుక తప్ప ఆశ కనిపించట్లేదు. ఆకలితో వాళ్ల హృదయం కదిలింది. వాళ్లు మోషేను నిందించారు. ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకుని వచ్చావా? మోషే ఒక్క మాట కూడా స్పందించలేదు. దేవునికి ప్రార్థించాడు. యెహోవా ఆకాశం నుండి స్పందించారు. ఇశ్రాయేలు సనుగులను నేను విన్నాను. ఇదిగో, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారంను కురిపించదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించదను. తర్వాతి ఉదయం పాలెమంతా మంచుతో కప్పబడి కనిపించింది. ఆ మంచు ఎగిరిపోయినప్పుడు భూమి మీద నూగు మంచు వలె సన్నని కణములు కనపడను. వాళ్ళ ఆ ఆహారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు దానికి మన్నా పేరు పెట్టారు. కొంతమందికి ఎక్కువ దొరికింది, కొంతమందికి తక్కువ. కానీ ప్రతి ఒక్కరికి సరిపడినంతే దొరికింది. మోషే ఇలా చెప్పాడు, అవసరమైనంత మాత్రమే తీసుకోండి, మిగుల్చకండి. కొందరు వినలేదు. రాత్రి వరకు మన్నా దాచారు. తెల్లవారేసరికి అది పురుగు పట్టి కంపు కొట్టింది. మళ్లీ మన్నా వచ్చేస్తుంది. దేవుడు వాగ్దానం చేసినట్టే ఏ రోజు కూడా ఇశ్రాయేలులకు ఏమీ తక్కువ కాలేదు. కాని వాళ్ళు దేవుని మహిమను, ఆయన ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. మనము అలాగే కొన్ని సందర్భాలలో దేవుని ప్రణాళిక తెలియక ఆయన మీద సనుగుతాము. అలా కాకుండా మనము దేవుని దయయందు ఆయన ప్రణాళిక చొప్పున నడిస్తే మన్నావలే మీరు చూడలేని కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఆమెన్.